హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. వీరికి ఫిబ్రవరి 23వ తేదీన ఆదివారం రోజున అలాగే రాత్రి 8 గంటల తర్వాత ఈ మేషరాశి వారికి జరగబోయేది ఇదే. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపార, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి. వీరి ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా అలాగే పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీన రాత్రి 8 గంటల తర్వాత ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిని మేషరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది. అంటే వీరు ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మాత్రం కాస్త తక్కువగానే వస్తూ ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఎప్పుడు కూడా వీరు పొందుకోలేరు. శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇటువంటి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. అలాగే దైవభక్తిని అధికంగా చూపిస్తూ ఉంటారు. అలాగే ఇతరుల పట్ల ప్రేమానురాగాలు కూడా చూపిస్తూ ఉంటారు. అంటే తమకు ఉన్న దాంట్లో ఇతరులకు ఏదో ఒక సహాయం చేయాలి అనే భావన వీరిలో ఉంటుంది. తప్పు తామకి లేదు, ఇతరులకు ఏమి ఇవ్వాలి అనే భావన వీరికి అస్సలు ఉండదు. ఈ యొక్క మంచి మనస్తత్వమే వీరి యొక్క జీవితంలో ఒకానొక సందర్భంలో వీరికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆ సందర్భం యొక్క ఈ మేషరాశి వారికి జీవితంలో ఇదే అని చెప్పుకోవచ్చు. అంటే ఫిబ్రవరి 23వ తేదీన అలాగే ఆదివారం రోజున రాత్రి 8 గంటల తర్వాత అయితే ఈ మేషరాశి వారు ఒక వార్త అయితే వినబోతున్నారు. అంటే మీ యొక్క కెరియర్కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి, వ్యాపార జీవితానికి, ఇలా మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక అవకాశం అయితే మీకు రాబోతుంది. దానికి సంబంధించిన శుభవార్త వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఈరోజు దినఫలాల్లో వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఇది వరకు మీరు ప్రయత్నాలు చేసిన కానీ అవి దక్కని ఫలితం ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయకుండానే దక్కి తీరుతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ రాశివారి యొక్క జీవితంలో ముఖ్యంగా ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే ఈరోజు దినఫలాల్లో మీరు ఖచ్చితంగా వింటారు. రాత్రి 8 గంటల తర్వాత సరే ఎవరి ద్వారా అయినా సరే మీరు యొక్క శుభవార్త వినే అవకాశాలైతే మీ గోచార ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఈ మేషరాశి వారికి అయితే ఈ సమయంలో ఇలాంటి శుభవార్త అయితే మీ చెవిలో పడే అవకాశం అయితే ఉంటుంది. కనుక మీ గోచార ఫలితం అయితే ఈ రోజున అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు.